హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వీడియో. ఇప్పుడు మనం ప్రెజెంట్ సిట్యుయేషన్ జాబ్ తెచ్చుకోవాలంటే అంటే చాలా కష్టపడాల్సి వస్తుంది. సో, మనకి గవర్నమెంట్ నుంచి ఒక బెస్ట్ ప్లాట్‌ఫార్మ్ అయితే మనకైతే వచ్చింది. అందులో మనం 100 ప్లస్ ఆఫ్ ఫ్రీ కోర్సెస్‌ని మనమైతే సెర్చ్ చేయొచ్చు. అండ్ అలాగే ఆ కోర్స్ కంప్లీషన్ సర్టిఫికేట్ కూడా మనకొస్తుంది. ఇది కంప్లీట్‌లీ ఫ్రీ అనమాట. ఇక్కడ లిస్ట్‌ని మెన్షన్ చేశాను చూడండి. రియాక్ట్, పవర్ బిఐ, అలాగే పైథాన్, జావా, మైఎస్‌క్యూఎల్, యూఐ సంబంధించినటి వెబ్‌సైట్స్ మనం క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ అలాగే ఫ్రీగా కోర్సెస్‌ని అయితే మనం యాక్సెస్ చేసుకోవచ్చు. ఇందులో మనకి ఐటీ సంబంధించిన కోర్సెస్ ఉంటాయి. నాన్ ఐటీ సంబంధించిన కోర్సెస్ ఉంటాయి. మెడికల్ రిలేటెడ్, ఎలక్ట్రికల్ గాని అండ్ మోర్. చాలా అంటే చాలా కోర్సెస్ ఉంటాయి. ఇది కంప్లీట్‌లీ ఫ్రీ అనమాట. మన గవర్నమెంట్ నుంచి అయితే ఈ అఫీషియల్‌గా వెబ్‌సైట్ అయితే లాంచ్ చేశారు. సో, ఇందులో ఎలా రిజిస్టర్ అవ్వాలి? ఎలా కోర్సెస్‌ని మనం సెర్చ్ చేయాలి? ఎలా సర్టిఫికేట్ తెచ్చుకోవాలి? అండ్ అలాగే కోర్స్‌ని కంప్లీట్ చేసిన తర్వాత మనం ఈ ప్లాట్‌ఫార్మ్‌లోనే మనం ఏ ఓపెనింగ్స్ ఉన్నాయి, ఆ ఓపెనింగ్స్ కూడా మనం అప్లై చేసుకోవచ్చనమాట. ముందుగా మన ఛానల్ ఫస్ట్ టైమ్ విజిట్ చేసినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేయండి గైస్. మీ యొక్క చిన్న సపోర్ట్ నాకైతే చాలా అంటే చాలా ఎనర్జీని ఇస్తుంది. సో, ఇలాంటి మరిన్ని వీడియోస్ మీ ముందుకైతే తప్పకుండా అయితే తీసుకొనొస్తాను. సో, ముందుగా మన ఛానల్ ఫస్ట్ టైమ్ విజిట్ చేసినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేయండి. సో, మనం వెబ్‌సైట్‌కి అయితే వెళ్ళిపోతాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం క్రోమ్ అయితే ఓపెన్ చేసి, నేను మీతో పాటే రిజిస్టర్ అవుతున్నాను. ఇండియా స్కిల్ అని అయితే టైప్ చేయండి. సో, మనకైతే వెబ్‌సైట్ అయితే వస్తుంది. స్కిల్ ఇండియా డిజిటల్ హబ్ అని చెప్పి. ఇందులో మనకి ఇక్కడ కనపడుతుంది కదా! స్కిల్ కోర్సెస్ అని చెప్పి. దీన్నైతే క్లిక్ చేయండి. దీన్ని క్లిక్ చేసిన వెంటనే మనకి ఇంటర్ఫేస్ అనేది ఓపెన్ అవుతుంది. ఇది కంప్లీట్‌లీ గవర్నమెంట్ వెబ్‌సైట్ అనమాట. ఇక్కడ చూసినట్టయితే చాలా ఫిల్టర్స్ అయితే మనకున్నాయి. చూడండి మీరు. ఇక్కడ మీ అంతట మీరు సెర్చ్ చేసుకోవచ్చు. లాంగ్వేజ్ ప్రిఫరెన్స్ చేసుకోవచ్చు. తెలుగోళ్ళు అయితే తెలుగు, ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్ అని. డ్యూరేషన్ ఏ రేంజ్‌లో మీకు డ్యూరేషన్ కావాలో అని చెప్పి అవన్నీ చూసుకోవచ్చు. ఇక్కడ చూడండి కంప్లీట్‌లీ ఫ్రీ అనమాట. సో, సెక్యూరిటీ అనలిస్ట్ సర్టిఫికేట్ ప్రోగ్రామ్ అని చెప్పి ఇంకా చాలా ఉన్నాయి. మొబైల్ డివైస్ మేనేజ్మెంట్ అనలిస్ట్ అనమాట. ఐఓటీ నెట్వర్క్. ఇంకా మీరు సెర్చ్ చేసుకుంటూ పోతే చాలా అంటే చాలా ఉంటాయి ఇందులో. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేయాల్సింది పనేందంటే ఇక్కడ రిజిస్టర్ అని ఉంది కదా! దాన్ని క్లిక్ చేసి రిజిస్టర్ అని క్లిక్ చేయండి. ఇక్కడ మనకు 2 ఆప్షన్స్ వస్తాయి. ఫస్ట్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి లెర్నర్ అని చెప్పి. ఇక్కడ మన మొబైల్ నంబర్‌తో లాగిన్ అవ్వండి. నేను నా మొబైల్ నంబర్ ఇచ్చేస్తున్నాను. సో, కంటిన్యూ క్లిక్ చేద్దాం. సో, మనకైతే ఓటీపీ అయితే వస్తది. మనం ఎంటర్ చేసిన మొబైల్ నంబర్‌కి. సో, ఆ ఓటీపీని మనమైతే ఎంటర్ చేద్దాం. 540645 ఓకే. ఇక్కడ మనం ఒక పాస్వర్డ్ అయితే సెట్ చేసుకోవాలి. 4 డిజిట్ పాస్వర్డ్‌ని. ఇది మీ ఇష్టం అనమాట. మీరైతే సెట్ చేసుకోండి. సో, నేనైతే 4 డిజిట్ పాస్వర్డ్‌ని అయితే సెట్ చేసుకున్నాను. సెట్ అని క్లిక్ చేశాను. సో, ఇక్కడ కేవైసీ అనే అడుగుతుంది. ఎందుకంటే ఇది గవర్నమెంట్ వెబ్‌సైట్ కాబట్టి ఖచ్చితంగా కేవైసీ అనేది మ్యాండేటరీ అనమాట. ఇది చేయకపోతే మనం రిజిస్టర్ అయితే అవ్వలేము. సో, కోర్సెస్‌ని కూడా యాక్సెస్ చేయలేము. ఇది గవర్నమెంట్ వెబ్‌సైట్ కాబట్టి సో, ఏదో ఒకటి తీసుకోవాలి. సో, ఇక్కడ నేను బై ఓటీపీ అనేది మెన్షన్ చేసుకుంటాను. సో, ఇక్కడ ఆధార్ నంబర్‌ని అయితే మెన్షన్ చేయాలి మనం. సో, మన ఆధార్ కార్డ్‌ని అయితే మెన్షన్ చేసేసి ఇక్కడ అగ్రీ అనేది క్లిక్ చేసి కంటిన్యూ క్లిక్ చేస్తే మన ఆధార్ నంబర్‌కి ఒక ఓటీపీ వస్తది. ఆధార్‌కి లింక్ అయిన నంబర్‌కి ఓటీపీ అనేది వస్తది. అది మనం ఎంటర్ చేయాలి ఇక్కడ. వెయిట్ చేయాలి. ఆధార్ అథెంటికేషన్ కొంచెం టైం పట్టద్ది. మినిమమ్ ఒక 15 సెకండ్స్ అయితే తీసుకుంటది ఓటీపీ రావడానికి. సో, నేనైతే ఓటీపీని ఎంటర్ చేసేసాను. సో, నేను కూడా మీతో పాటు న్యూగా ఎంటర్ చేస్తున్నాను. ఈ వెబ్‌సైట్ నేను రీసెంట్‌గానే రిసర్చ్ చేశాను. చాలా అంటే చాలా బాగుంది. చాలా మల్టిపుల్ కోర్సెస్ అన్ని దీంట్లో అవైలబుల్‌లో ఉన్నాయి ఫ్రీగా. సో, ఇన్ కేస్ ఆహ్, మీరు గాని చూడండి ఇక్కడ కంగ్రాచ్యులేషన్స్ యువర్ ఆధార్ హాస్ బీన్ వెరిఫైడ్ అని వచ్చింది. సో, దీన్ని చెక్ బాక్స్ చేసేసి కంటిన్యూ అనేది క్లిక్ చేసేయండి. సో, కంటిన్యూ క్లిక్ చేసిన తర్వాత సో, మన డాష్‌బోర్డ్ అయితే ఇక్కడ వస్తది. ఇక్కడ డాష్‌బోర్డ్‌లో మీరు 40% కంప్లీట్ అయిందనమాట మనది. సో, ఇవన్నీ మీరు 40% కాస్త మీ ప్రొఫైల్‌ని ఎడిట్ క్లిక్ చేసి 100% మీరు గాని ఫిల్ చేస్తే సో, ఇక్కడ మీకు డౌన్‌లోడ్ ఆప్షన్ ఉంది గదా! ఇది డౌన్‌లోడ్ చేసుకుంటే మీరొచ్చి మీ ఇది ఒక రెజ్యూమ్ లాగా మీకు ఉపయోగపడుతుంది. ఇది ఒక పీడీఎఫ్ ఫార్మాట్ లాగా డౌన్‌లోడ్ అవుతుంది. రెజ్యూమ్ లాగా కూడా మీరు ఉపయోగించుకోవచ్చనమాట. సో, ఇక్కడ నాది 40% కంప్లీట్ అయింది. సో, ఇదంతా 100% కంప్లీట్ అవ్వడానికి మీరు ఈ స్టెప్స్ అన్నీ కంప్లీట్ చేయాలి. లాంగ్వేజెస్ ప్రిఫరెన్స్ లాంగ్వేజ్, ఎడ్యుకేషన్, ఎక్స్‌పీరియన్సు, డాక్యుమెంట్స్, ఫ్యామిలీ, బ్యాంకింగు, ఈకేవైసీ హిస్టరీ ఇవన్నీ మీరు వెరిఫై చేసుకున్న తర్వాత మీ ప్రొఫైల్ అనేది 100% కంప్లీట్ అవుద్ది. సో, అప్పుడు మీరు ఇది డౌన్‌లోడ్ ఆప్షన్ క్లిక్ చేసుకుంటే ఇదొక మీకు రెజ్యూమ్ లాగా గూడా మీకు ఉపయోగపడద్ది. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ టాప్ నావిగేషన్ బార్‌లో స్కిల్ కోర్సెస్ ఉంది కదా! దాన్ని క్లిక్ చేద్దాం.
స్కిల్ సెంటర్, సారీ స్కిల్ కోర్సెస్ కాదు, స్కిల్ సెంటర్. దీన్ని క్లిక్ చేసి ఇక్కడ ఇంట్రెస్ట్ ఏరియా అని ఉంది కదా, ఇందులో ఇక్కడ ఐటీ అని వస్తుంది, చూద్దాం, చెక్ చేస్తాం. ఐటీ అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేస్తే ఫిల్టర్లో మనకి కొన్ని ప్రిఫరెన్సెస్ వస్తాయన్నమాట. ఇక్కడ నేను సెలెక్ట్ చేసుకుంది ఐటీ. కోర్సెస్, ఒక్క నిమిషం. స్కిల్ కోర్సెస్లోనే ఐటీ ఇది క్లిక్ చేసుకుందాం. ఇక్కడ మనకి ఫ్రీ, ఇక్కడ చూడండి, సెక్యూరిటీ అనలిస్ట్ సర్టిఫికేట్ ప్రోగ్రామింగ్ అని ఉంది, మొబైల్ డివైస్ మేనేజ్మెంట్ అనలిస్ట్ సర్టిఫికేట్ అని అయితే ఉంది, సో ఐఓటీ నెట్వర్క్. సో ఇలా చాలా అంటే చాలా కోర్సెస్ అయితే అవైలబుల్లో ఉన్నాయి. సో మనం కిందకు వచ్చి ఫస్ట్ చేయాల్సిన ఫిల్టర్ ఏంటంటే కోర్స్ ఫీ అనమాట. ఇందులో పెయిడ్ ఉన్నాయి, ఫ్రీ ఉంటాయి అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేయాల్సింది ఏంటంటే ఫ్రీ. ఇక్కడ ఇండస్ట్రీ లాంగ్వేజ్ అవసరం లేదు. ఇండస్ట్రీలోకి వెళ్ళి ఇక్కడ ఐటీని మళ్ళీ ఐటీ ఆల్రెడీ మనం సెలెక్ట్ చేసాం కాబట్టి ఇది అవసరం లేదు. ఈ ఫిల్టర్ కరెక్టే అనమాట. ఇంకా కొంచెం కిందకి వెళ్తే ఏమన్నా ఐటీకి సంబంధించినట్టు ఏమన్నా ఉన్నాయేమో చెక్ చేసుకోండి. ఇందులో చాలా అంటే చాలా ఉన్నాయి. ప్రోగ్రామ్స్ డొమైన్లో చూద్దాం. ఇవన్నీ ఫ్రీ యాక్సెస్ అనమాట. మీరు ఈజీగా అయితే మీరు యాక్సెస్ చేయొచ్చు. డ్యూరేషన్ కూడా ఉంటుంది, అవన్నీ చెక్ చేయొచ్చు. నెంబర్ 2 పేజ్కి వెళ్దాము. ఇవన్నీ కూడా ఫ్రీ ఆఫ్ యాక్సెస్ అనమాట. ఇవన్నీ యాక్సెస్ చేసుకోవచ్చు. చేసుకున్న తర్వాత ఈ సర్టిఫికేట్ మీకు ఉపయోగపడద్దా అంటే, నాకు తెలిసి ఇది గవర్నమెంట్కి సంబంధించిన వెబ్సైట్ కాబట్టి మినిమంలో మీకు 40% అయినా ఈ సర్టిఫికేట్ యూజ్ అవుద్ది. సర్టిఫికేట్ పక్కన పెడితే ఇప్పుడు సర్టిఫికేట్ ఏ ఇన్స్టిట్యూట్లో అయినా మనం తెచ్చుకోవచ్చు, అదే మ్యాటర్ కాదు. సో అలా అని చెప్పి సర్టిఫికేట్ వేస్ట్ అని నేను చెప్పను. 40% అయితే మనకి సర్టిఫికేట్ యూజ్ అవుద్ది. ఆ సర్టిఫికేట్ని పక్కన పెడితే బట్ మనకి స్కిల్స్ అనేవి యాడ్ అవుతాయి. ఆ స్కిల్ సెట్ అనేది మనకు వస్తుందన్నమాట. ఇక్కడ చూడండి, యూజింగ్ గిట్ హబ్ అని చెప్పి పైథాన్ గురించి ఒకటైతే ఉంది. దీన్ని కూడా మనం ఎన్రోల్ చేసుకోవచ్చు. అలాగా పైథాను, వెబ్ డెవలప్మెంటు, జావా అవన్నీ కూడా ఉన్నాయి. కానీ మనం ఫిల్టర్ చేసుకొని కరెక్ట్గా చెక్ చేసుకొని చూడాలి. సో కరెక్ట్గా మనం కానీ ఫిల్టర్ చేసుకొని చూస్తే మనకు సంబంధించినటివన్నీ ఉన్నాయి. ఇక్కడ యూఐకి సంబంధించినట్టు ఉంది. సారీ, యూఐ కాదు. సో ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ బూట్ క్యాంప్ సర్టిఫికేట్ అని ఉంది, ఇది కూడా ఉంది. సో ఐటీకి సంబంధించిన సర్టిఫికేట్స్ అన్నీ చాలా ఉన్నాయి. సర్టిఫికేట్ కోర్సెస్ అనమాట ఇవన్నీ. ఇందులో ఏదో ఒక మీ యొక్క డొమైన్ని మీరు సెలెక్ట్ చేసుకొని ఏ డొమైన్లో వెళ్ళాలనుకుంటున్నారో ఆ డొమైన్లో మీరు చూసుకొని కోర్సెస్ని అయితే మీరు కంప్లీట్ చేసుకొని పెట్టుకోండి. సో ఆ కోర్సెస్లో మీరు లిస్ట్ ఆఫ్ సర్టిఫికేట్స్ని, లిస్ట్ ఆఫ్ స్కిల్స్ని మీరు గెయిన్ చేసుకోండి. గెయిన్ చేసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే, ఇక్కడ జాబ్ ఎక్స్చేంజ్ అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. జాబ్ ఎక్స్చేంజ్ కింద క్లిక్ చేస్తే ఇక్కడ మీకు ఏమేం జాబ్స్ అవైలబిలిటీలో ఉన్నాయో ఇక్కడ మీరు హై టు లో శాలరీ అయితే పెట్టుకోండి. ఏమేం జాబ్స్ అవైలబుల్లో ఉన్నాయో దాన్ని బేస్ చేసుకొని మీరు స్కిల్స్ని అయినా గెయిన్ చేసుకోవచ్చు. మీ స్కిల్స్ని బేస్ చేసుకొని అయినా మీరు ఇక్కడ జాబ్ సెర్చ్ చేయొచ్చు. మ్యాక్సిమం ఇక్కడ సాఫ్ట్వేర్ డెవలపర్కి, సాఫ్ట్వేర్ ఇంజనీర్కి నాకు తెలిసి నేనైతే చెక్ చేశాను, మ్యాక్సిమం చాలా తక్కువ ఉన్నాయి. బట్ ఐటీ, నాన్ ఐటీ సపోర్ట్ రోల్స్ అయితే చాలా ఉన్నాయి ఇందులో. మినిమం టు మినిమం శాలరీ మనం హై టు లో పెట్టుకుంటే 66 ఉంది. మినిమం శాలరీ వచ్చి 33, హై శాలరీ వచ్చి 66 ఇస్తున్నారు. సో ఇక్కడ ఫెసిలిటీ ఆఫీసర్ అని చెప్పి అయితే ఉంది. కస్టమర్ కేర్ అని చెప్పి, .NET డెవలపర్ అని చెప్పి, ఇక్కడ యాంగులర్ డెవలపర్, వెబ్ డెవలప్మెంట్కి కూడా వీళ్ళు హైరింగ్ చేస్తున్నారు. సో ఇలా మీరు స్కిల్స్ని బేస్ చేసుకొని అయినా మీరు జాబ్స్ని ఇక్కడ సెర్చ్ చేసుకోవచ్చు. లేదా జాబ్స్ ఏమేమి ఓపెనింగ్స్ ఉన్నాయో దాన్ని బేస్ చేసుకొని మీరు స్కిల్ని ఇంప్రూవ్మెంట్ చేసుకుందామన్నా చేసుకోవచ్చు. ఇది ఒక బెస్ట్ ఆఫర్ అనమాట. అండ్ దట్టు ఇది గవర్నమెంట్ వెబ్సైట్ అనమాట. ఇందులో ఫేక్ ఏం ఉండదు. సో మనం సింపుల్గా మనం ఆధార్ నెంబర్తో, ఆధార్కి లింక్ అయిన నెంబర్తో మనం ఈ వెబ్సైట్లో లాగిన్ అయిపోయి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది బెస్ట్ అనమాట. జాబ్ ఎక్స్చేంజ్లో మీరు ఒకసారి జాబ్స్ ఏమేమి ప్రిఫరెన్సెస్ ఉన్నాయి అది ఓపెన్ చేసుకొని ఆ స్కిల్స్ని మీరు స్కిల్ కోర్సెస్లో కానీ మీరు కోర్స్ని కంప్లీట్ చేసి సర్టిఫికేట్ కానీ గెయిన్ చేయగలిగితే ఈజీగా మీరు జాబ్ తెచ్చుకుంటారని చెప్పి నేనైతే అనుకుంటున్నాను.
సో చాలామందికి ఈ వెబ్సైట్ అయితే తెలిసే ఉంటుంది. ఇన్‌కేస్ తెలియకపోతే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్‌కి తప్పకుండా ఈ ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేయండి. మీకు గాని ఈ ఈ విషయం ముందే తెలిసినట్టయితే, ఈ వెబ్సైట్ గురించి తెలిసినట్టయితే చిన్న కామెంట్ అయితే మెన్షన్ చేయండి మన వీడియో డిస్క్రిప్షన్ కింద. ఆహ్, ఇది గైస్ ఇవాల్టి వీడియో. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానెల్ అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీ ముందుకైతే తీసుకురావడానికి నేను ట్రై చేస్తాను. థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. అంటిల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్.